హాయ్ అండి. ఈ రథసప్తమి నాడు పరమాన్నంతో పాటు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి ముడి పెసలతో పొంగలి కూడా చేశానండి. అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ముడి పెసల్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే రైస్ కూడా కడిగి ఉంచుకోవాలి. ఒక కుక్కర్ తీసుకుని అందులో నెయ్యి వేసుకుని జీలకర్ర, మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకోవాలి. ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి మానేయొచ్చండి. చప్పగా ఉండకుండా నేను వేస్తున్నాను పచ్చిమిర్చి. కొంచెమన్నా కారం ఉంటుందని. మిరియాలు ఎలాగా కారంగా ఉంటాయి కాబట్టి మీరు స్కిప్ చేయొచ్చు. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేయాలి. ఈ పొంగలి లేదా పులగం చాలా రుచిగా ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే మన పచ్చి పులుసుతో కూడా కాంబినేషన్ తినొచ్చు. ఇది ప్రసాదంగా చేసి నివేదిస్తున్నాను. మధ్యాహ్నం లంచ్‌లోకి ఇదే తీసుకుంటున్నామండి. అందుకే ఇది చేశాను. ఇలా పోపు వేసుకున్నాక కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేద్దాము. అలాగే నానబెట్టుకున్న పెసలు కూడా ఒకసారి కడుక్కుని వేసుకోవాలి. గ్లాసు బియ్యానికి అర గ్లాస్ పెసలు వేస్తే చాలా బాగుంటుందండి. మనకి చాలా పెసల్లో చాలా ప్రోటీన్లు కూడా ఉంటాయి. మొలకలెత్తిన పెసలను కూడా మన ఆహారంలో తీసుకోవచ్చు. సలాడ్లు కానీ తీసుకోవచ్చు. లేదా ఇలా అప్పుడప్పుడు ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. హోల్సమ్ ఫుడ్లా ఉంటుంది. అన్నాన్ని పెసల్ని కలిపి వండుకోవచ్చు. ఇలాగ బియ్యాన్ని పెసల్ని కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సరిపడా నీళ్ళు కూడా వేయాలండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక కప్పు రైస్కి 2½ కప్స్ వాటర్ వేస్తే బాగుంటుందండి. పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ బిరుసుగా కాకుండా చక్కగా ఉడుకుతుంది పొంగలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు రానిద్దాం. 2 విజిల్లు వస్తే సరిపోతుంది. చూడండి ఎంతో రుచిగా ఉండి ముడి పెసల పొంగలి రెడీగా ఉంది. ఈ దేవుడికి కూడా మనం ప్రసాదంలో పెట్టుకోవచ్చండి. అలాంటప్పుడు పచ్చిమిర్చి వేయడం మానేయండి చాలు. ఇష్టమైతే మనం జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు ఇందులోని. ఏమి వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దేవుడికి ప్రసాదంకి పెట్టినప్పుడు కాస్త నెయ్యిని, బెల్లం ముక్కని వేసి నివేదించవచ్చు. మనం దీన్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి, డిన్నర్‌కి, లంచ్‌లో కూడా తీసుకోవచ్చండి. ఏవి కూరగాయలు లేనప్పుడు హడావిడిగా వండుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా చేసుకుని తింటే హెల్త్‌కి చాలా మంచిది. తప్పకుండా చేసి చూడండి.